వేల సంఖ్యలో రోహింగ్యాలు ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నా కూడా అడ్డుకోలేని అసమర్థుడు చంద్రబాబు నాయుడు. బంగ్లాదేశ్ నుంచి వేల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నా కూడా ఆపలేని అసమర్థత కలిగిన కూటమి ఎన్డీఏ కూటమి. ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరు అంటే చంద్రబాబు నాయుడికి జాకీలు పెట్టే పనిలోనే వార్తలు చదివే టీవీ5 సాంబడు. నిజమే, టీవీ5 సాంబశివరావే ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే వేల సంఖ్యలో రోహింగ్యాలు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నా కూడా వాళ్ళని గుర్తించలేని, వాళ్ళని అడ్డుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి సాంబడి చెప్తున్నాడు. మీరు ఆశ్చర్యపోతున్నారు కదా, అదేంది చంద్రబాబు భజన చేసే సాంబడు గిట్ల చంద్రబాబుని ఎందుకు విమర్శిస్తున్నాడు అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. చలో, వెల్కమ్ టు ఫిదా న్యూస్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి. లోతైన విశ్లేషణ చేసే ఏకైక ఛానల్ ఇది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. నిజంగానే సాంబడి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాని టీవీలో మాట్లాడుకుంటూ ఒక సందర్భం, ఏంటి ఆ సందర్భం అంటే కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిపోయింది. రెడ్ బుక్ అమల్లోకి వచ్చి కూడా సంవత్సరం పూర్తయిపోయింది. ఎక్కడికక్కడ కేసులు పెట్టి ఎక్కడికక్కడ తొక్కుతుంటూ ఎక్కడికక్కడ మొత్తం రెడ్ బుక్ని అమలు చేస్తున్న టైంలో జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా బయటికి వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చిన ప్రతిసారి జన సందోహం, జన సముద్రాలు మొత్తం ఉప్పొంగిపోతున్నాయి. లక్షల మంది జనాలు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి వెంట లక్షల మంది జనాలు వస్తున్నారు. ఇది తట్టుకోలేక, ఇది జీర్ణించుకోలేక పచ్చ మీడియాకి పిచ్చెక్కిపోతా ఉంది. దాన్ని ఎట్లా అబద్ధమని చెప్పాలి, అది తప్పు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మనుషులే అని చెప్పినా ఎవరు నమ్మట్లే ఆంధ్రప్రదేశ్లో. అయినా సరే దాన్ని ఏదో రకంగా బట్టగాల్చి మీదెయ్యాలి అనడం కోసం పచ్చ మీడియా ఎంచుకున్న మార్గం ఏంటిదంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడట అంటే జనంలోకి వచ్చే ప్రతిసారి, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి జనాల దగ్గరికి వస్తాడో, రైతుల్ని సందర్శించడానికి, మొన్న మామిడి రైతుల్ని సందర్శించడానికి వచ్చిండు కదా, వాళ్ళని పరామర్శించడానికి వచ్చిండు కదా మామిడి రైతుల్ని, అట్లా వచ్చినప్పుడు ఏం చేస్తాడట అంటే జగన్మోహన్ రెడ్డి రోహింగ్యాలని రప్పించుకుంటాడట. వేరే దేశం నుంచి రోహింగ్యాలు ఉంటారు కదా, వాళ్ళని రప్పించుకుంటాడట వేల సంఖ్యలో. అది ఒకటి, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కాదు, వేల సంఖ్యలో రోహింగ్యాలను ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి రప్పించుకుంటాడట. రోహింగ్యాలను మాత్రమే కాదు, అటు బంగ్లాదేశ్ నుంచి కూడా వేల సంఖ్యలో జనాన్ని ఆంధ్రప్రదేశ్కి రప్పించుకుంటాడట. ఈ మాట ఎవరు చెప్తున్నాడు? టీవీ5 సాంబడు. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడల్లా అతన్ని చూడడానికి వస్తున్న జనమంతా ఆంధ్రప్రదేశ్ జనాలు కాదట. జగన్మోహన్ రెడ్డి బయట కాలు పెట్టిన ప్రతిసారి లక్షల సంఖ్యలో వస్తున్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరు అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, రోహింగ్యాలు. జగన్మోహన్ రెడ్డి కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి వేల సంఖ్యలో రోహింగ్యాల్ని ఆంధ్రప్రదేశ్కి రప్పించుకుంటున్నాడు. వేల సంఖ్యలో బంగ్లాదేశ్ వాళ్ళని రప్పించుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు కనిపిస్తున్న జనమంతా కూడా ఆ రోహింగ్యాలు, ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే అనేది టీవీ5 సాంబని పైత్యం. అరే సాంబా, నీకు నిజంగా సిగ్గు శరం ఉంటే ఈ 2-3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయరా. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ, నరేంద్ర మోడీ. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం, అంటే బీజేపీతో కలిసి కొలువు తీరిన ప్రభుత్వం కదా. రోహింగ్యాలైనా బంగ్లాదేశ్ వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్లో దాకా రావాలంటే ఫస్ట్ భారతదేశం బార్డర్ దాటి రావాలి. ఆకాశంలోంచి అయితే ఊడిపడరు కదా. బార్డర్లో మన సైన్యం అత్యంత పటిష్టంగా భద్రత ఉంటుంది. ఒకవేళ నువ్వు చెప్పినట్టు నిజంగానే రోహింగ్యాలు కానీ బంగ్లాదేశీలు కానీ మన బార్డర్ దాటొచ్చి అక్కడి నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ దాకా వచ్చిర్రంటే అది వైఫల్యం ఎవరిది? నరేంద్ర మోడీ వైఫల్యం అవుతుంది, బీజేపీ వైఫల్యం అవుతుంది, ఈ కూటమి ప్రభుత్వ వైఫల్యమే అవుతుంది. చంద్రబాబు తప్పవుతుంది, మోడీ తప్పవుతుంది. వాళ్ళు కదరా దాన్ని ఆపాల్సింది. అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఎట్లనన్నా బురద జల్లాలనే ప్రయత్నంలో ఈ సాంబడు ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు అసమర్థుడు అనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. బీజేపీ అసమర్థతని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆఖరికి వీడు జోకర్ అవుతున్నాడు. వన్ ఛానల్ చూసేటోళ్ళను కూడా జోకర్లను చేస్తున్నాడు.
కానీ చంద్రబాబు నాయుడు గారికి నా సలహా ఏంటంటే, మీ భజన చేసే ఈ పచ్చ మీడియా ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం తీసుకెళ్ళి బార్డర్లో పాతేయండి సార్. మీ భజన చేసే మీడియానే మిమ్మల్ని నాశనం చేస్తున్నది. నెంబర్ 1 పాయింట్, మీ ఎల్లో మీడియా ఏదైతే ఉందో ఆ ఎల్లో మీడియాని మొత్తం పాతాళంలో పాతేయండి మీరు. అట్లయితేనే మీరు మళ్ళా గెలుస్తారు. లేకపోతే జగన్ గెలుపుని ఆ దేవుడు కూడా ఆపలేడు. ఆ దేవుడు, మీరు రాజధాని కట్టినా జగనే గెలుస్తాడు. ఎందుకంటే ఈ భజన చేసే పచ్చ మీడియాని ఫస్ట్ దూరంగా విసిరి కొట్టండి. దూరంగా ఆ పని